కార్తీక మాసం వచ్చిందంటే నో నాన్ వెజ్. అందుకనే ఫిష్ బిర్యానీ చేసుకుందాం. అది వెజ్‌లోని. అంటే వెజ్‌లో చేయాలంటే మనకి అరటికాయతోని చేస్తున్నాను నేనైతే. అరటికాయని మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని, నీట్‌గా క్లీన్ చేసుకొని, మంచిగా హోల్ చేసుకోండి మధ్యలో. ఫిష్‌లాగా షేప్ వస్తుంది కదా! దాన్ని మంచిగా ఉప్పు, కారం అండ్ ధనియాల పొడి అయితే వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్‌లోనే ఆయిల్ అండ్ జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మనం బిర్యానీ చేసుకుంటున్నాం గానీ, అది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మంచిగొస్తదో లేదో అని నార్మల్ రైస్‌తోనైతే చేస్తున్నాను. అండ్ దాన్నైతే మంచిగా మీరు నానబెట్టుకోండి రైస్‌ని. ఈ ఆనియన్స్ అయితే మంచి కలరొచ్చాక పసుపైతే వేసేసుకోండి. కర్రీలో గ్రేవీ కోసం అయితే టమాటా పేస్ట్ వేస్తున్నాను. మీరు కాజు కూడా వేసేసుకోవచ్చు పేస్ట్. ఇప్పుడు మన పీసెస్ ఉన్నాయిగా, అదే ఫిష్ అండి, సారీ, బనానా పీసెస్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు బగారా రైస్ కోసం వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను అన్ని మసాలాస్ వేసి. మంచిగా బాయిల్ అయ్యాక రైస్ కూడా వేసేసుకొని మంచిగా 80% కుక్ చేసుకోండి రైస్‌ని. అంతలోకి ఇటు సైడ్ కర్రీ అయితే ఉడికింది కదా! అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి చూసుకొని వేసుకోండి. నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఇది 50% ఉడికాక ఆ రైస్ బాయిల్ అయింది తీసుకొచ్చి మన కర్రీలో అయితే వేయడమే. అంతే అండి, ఫిష్ బిర్యానీ అయితే ఆఫ్టర్ 15 మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. నిజంగా నన్ను నమ్మండి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తుంది. నచ్చితే సబ్స్క్రైబ్.